సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆయిల్ రేటు పెరగటంతో పాటు ఈ కొత్త ఎకానమీస్ అంటే సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. అట్లాగే గ్యాస్కు సంబంధించి కూడా ఇప్పుడు ఎల్ఎన్జి ఇప్పుడు 80% మనకి గల్ఫ్ నుంచి రావాలి. అట్లాగే ఆయిల్కి సంబంధించి కూడా ఇది అరకొరగా సప్లైస్ వస్తున్నాయి. వీటన్నిటి వల్ల మన ఇండియన్ ఎకానమీ మీద పడే ప్రభావం ఏంటి, దాన్ని తట్టుకోగలగటానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ అంశాలు మనతోటి చర్చించడానికి మహేశ్వరరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కన్వీనర్, అంతేకాకుండా ఆయన బై ట్రైనింగ్ ఈజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన అడిగి అసలు ఇప్పుడు మన ఎకానమీ మీద ఈ ఇరాన్ యుద్ధం ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి మహేశ్వరరావు గారు. నమస్కారం. అదే ఇప్పుడు అసలు యుద్ధం ఏదో ఇప్పుడు కాసేపట్లో అవుతుంది, వారంలో అవుతుంది, 2 వారాల్లో అవుతుంది అనే ఆశ పోయిందండి. అసలు ఇప్పుడు ఇది ఒకళ్ళకొకళ్ళు స్థావరాల మీద కూడా ఇప్పుడు దాడులు చేసుకుంటున్నారు, ఇజ్రాయెల్, ఇరాన్ కూడా. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఏంటి మన ఎకానమీ మీద పరిస్థితి? గవర్నమెంట్ ఏమో ఈ ఎన్నికల మూలంగా ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరగలేదు, ఎన్నికలు అవ్వగానే గ్యాస్ రేటు పెంచుతుందని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి, ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఎకానమీ మీద? జనరల్ గా ఈ యుద్ధం స్టార్టింగ్ అప్పుడే మనం ఒక డిబేట్ లోని కూడా చెప్పడం జరిగింది. జనరల్ గా ఇరాన్ యుద్ధం వేరు, ఎందుకంటే ఇరాన్ కోర్ ఏరియా, గల్ఫ్ ఏరియాలో యుద్ధం అంటూ స్టార్ట్ అయిందంటే మిగతా దేశాలు వెనుజులా లాగా ఒక రోజు, 2-3 రోజులు, 10 రోజులు అయ్యే యుద్ధం కాదు. ఎందుకంటే అపార ఆయిల్ ఉన్నాయి. అలాగే రష్యా, చైనా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ లైన్ లేకపోయినా బ్యాక్ ఎండ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఇది ఒక రోజులో అవ్వదు. నా లెక్క సంవత్సరాలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని మన దేశం ఎస్టిమేట్ వేయాలి, ముందు నాయకత్వం ఎస్టిమేట్ వేయాలి. అంటే మనం ఎక్కడైనా కూడా న్యూట్రల్ ఉండాలనుకుంటాం, మనకి ఎందుకు దాని అనేది మనం ఓకే. బట్ మనకి ఇంపాక్ట్ అవనప్పుడు న్యూట్రల్ ఉండటంలో తప్పలేదు. కానీ ఈ రోజు ఎవరో అమెరికా, ఎవరో ట్రంప్ కి కోపం వచ్చి, ఎవరో ఇజ్రాయెల్ వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఇరాన్ మీద వెళ్ళి ఇరాన్ అంతర్గత దాంట్లో వాళ్ళ గొడవపడి అన్ని చేస్తే ఇండియాలో ఉన్న నాకెందుకు పెరగాలి రేట్లు? అది నాకు వచ్చింది. నేను ఇప్పుడు హోటల్కి వెళ్తే హోటల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ ఒక్కొక్క ఐటమ్ కి 30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది సార్, ఓకేనా? వెళ్ళగానే చెప్తున్నారు మనకి. రెస్టారెంట్ లో మనం వెళ్ళగానే సార్ ఒక ఐటమ్ కి 30 రూపాయలు ఎక్స్ట్రా బిల్ వేస్తున్నాం, ఓకేనా అడుగుతున్నాడు స్టార్టింగ్. అంటే ఇంచుమించు మన దాంట్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం ఒకటి. రెండోది వచ్చేది, ఈ రోజు మనం చూస్తే రూపీ డివాల్యుయేషన్ అయిపోయింది, 3% రూపీ డివాల్యుయేషన్ జరిగింది. అలాగే స్టాక్ మార్కెట్ లో 5 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది, 5 లక్షల కోట్ల ఆస్తి వెల్త్ ఆవిరైపోయింది. అలాగే చూస్తే జీడిపి పడిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ ఎకానమీ మందుకొండే పరిస్థితి వస్తా ఉంది. ముఖ్యంగా ఇంపోర్ట్ కాస్ట్ పెరిగింది, బ్యారెల్ 110కి వెళ్ళిపోయింది. జనరల్ గా ఇంపోర్ట్ కాస్ట్ పెరిగినప్పుడు ఆబ్వియస్ ఏమవుతుంది, సో ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గే పరిస్థితి, ఎందుకంటే మేజర్ గా బాస్మతి కానీ చాలా ఫుడ్ ఐటమ్స్ మనం గల్ఫ్ కంట్రీస్ పంపించే పరిస్థితి. ఎప్పుడైతే ఈ సంధి దగ్గర సో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోలేని పరిస్థితి, మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్స్పోర్ట్స్ దెబ్బే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెట్టి ఆల్టర్నేటివ్ థింక్ చేస్తున్నాను అంటే అది భాష కూడా చాలా దారుణము. అంటే ఎక్స్పోర్ట్స్ ఆల్టర్నేటివ్ చూస్తారా? కామెడీగా ఉంది తప్ప. ఎక్స్పోర్ట్స్ ఆల్టర్నేటివ్స్ ఒక రోజు వస్తాయి సార్, 2-3 రోజులు వస్తాయి. ఎక్స్పోర్ట్ కోర్ని ఒక సంవత్సరంలో వస్తుంది ఎక్స్పోర్ట్ ఆల్టర్నేటివ్స్. ఎక్స్పోర్ట్స్ ఆల్టర్నేటివ్స్ ఓవర్ పీరియడ్ మనం పనిచేసే దాన్ని బట్టి ఆ కంట్రీకి మనకున్న సో అండర్స్టాండింగ్ బట్టి అది అయ్యే పనేనా? అంటే ఏదైనా మనం ఏం చెప్తే జరిగిపోవాలి, ఏం చెప్తే జనాలు నమ్మేయాలి. ఎక్స్పోర్ట్ ఆల్టర్నేటివ్ చూస్తామని ఈ రోజు మీటింగ్ పెట్టేసి చెప్తా ఉన్నారంటే ఎక్స్పోర్ట్స్ గల్ఫ్కి వెళ్ళి ఆగిపోతా ఉన్నాయి. ఒకవైపు ఎక్స్పోర్ట్స్, రెండోది ఇంపోర్ట్ కాస్ట్ పెరిగి ట్రేడ్ డిఫిసిట్ భారీగా రాబోతా ఉంది. ట్రేడ్ డిఫిసిట్ భారీగా రాకపోయినప్పుడు కరెన్సీ డివాల్యుయేషన్ భారీగా జరిగే పరిస్థితి వచ్చినప్పుడు, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిన పరిస్థితి వచ్చినప్పుడు దేశం తాలూకా ఎకానమీ తీవ్రంగా ఇంపాక్ట్ చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం డెట్ క్రైసిస్ లో ఉన్నాం. 200 లక్షల కోట్ల అప్పు దాటింది. ఈయన వచ్చే టైంకి 50,000 కోట్ల దానికి ఉన్నప్పుడు ఇప్పుడు 200 లక్షల కోట్ల అప్పు దాటిన పరిస్థితి. అంటే ఇంకా థింక్ చేయండి ఎలా ఉందనేది. సో ఒకవైపు డెట్ క్రైసిస్, రెండో వైపు వచ్చేకి కరెన్సీ డివాల్యుయేషన్ తాలూకా, మూడో వైపు వచ్చేకి ఈ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయే పరిస్థితి, ఇవన్నీ. నాలుగోది మైగ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి గల్ఫ్ లో. ముఖ్యంగా మన దేశం చాలా మంది ఎక్కువ గల్ఫ్ లోకి వెళ్ళి ఉపాధి ఉన్న వాళ్ళు, ఉద్యోగం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ.
వాళ్ళందరూ ఈ యుద్ధం దెబ్బకి అక్కడ ఉద్యోగం పోయి వాళ్ళు ఇండియాకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు తీవ్ర ఆర్థిక ప్రభావం దేశం మీద పడుతున్నప్పుడు ఇలాంటి సమయంలో కూడా మెచ్యూర్గా ఆలోచించకుండా నేను యుఏఈకి కాల్ చేశా లేదా కువైట్ కాల్ చేశా వాళ్ళకి చేశాను అంటున్నాడు కానీ సో ఇరాన్ తో మాట్లాడుతున్నానని లేదా అమెరికాతో మాట్లాడుతున్నానని ఇది లేదు యుఏలో ఉన్నాడు నేను తీసుకొస్తాను అంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఎక్కడికెక్కడ ఒక ఎమోషనల్ చర్చ అక్కడ ఉన్న వాళ్ళు నేను ఫ్లైట్ లో తీసుకొస్తాను అక్కడ ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉంచు ఎలా సురక్షితంగా ఉంచుతారు అక్కడ ఉద్యోగాలు పోయి బిగ్ మంటూ బతుకుతా ఉన్న పరిస్థితులు ఇవేవి కూడా గవర్నమెంట్ ఫెయిల్యూరే. మేము మొదటి నుంచి కూడా చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాను ఒక అనుకోని డిజాస్టర్ ఏదైనా వస్తే దేశంలో తిండి లేక చచ్చిపోతామని చెప్పి నేను విజయవాడలో ఏదైతే ఉందో బొడిమేరు ఆ రోజు చూశాను. బొడిమేరు సడన్ గా వచ్చి ఒక ప్రాంతానికి ఫుడ్ లేకపోతే ఫుడ్ సప్లై చేయడానికి కిచెన్ ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ దగ్గర. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి కానీ పులిహార ప్యాకెట్లు వేయడానికి కూడా లేవు. అదే అగ్రికల్చర్ మీద ఏ రకమైన ప్రభావం చూపించే అవకాశం ఉందండి? ఎందుకంటే ఎల్ఎన్జి టెనిటీ కూడా ఈ ఫెర్టిలైజర్ తయారీకి వీటికి అవసరం అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మెయిన్ వచ్చే అగ్రికల్చర్ తాలూకా ఈ ఫర్టిలైజర్స్ ఏదైతే కెమికల్స్ వస్తానో అదొక ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది మెయిన్ వచ్చేకి బాస్మతి రైస్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ కూడా ఆగిపోయినాయి చాలా వరకు. అంటే ఇంచుమించు ఆ మొత్తం రైస్ తాలూకా అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మోస్ట్లీ గల్ఫ్ అవసరమైన ఫుడ్ ఐటమ్స్ అన్ని మన దేశం నుంచి వెళ్తాయి. అది మీట్ కానీ లేదా మిగతా వెజిటబుల్స్ కానీ అవన్నీ కూడా మన నుంచి మేజర్ మన ఎక్స్పోర్టర్ మనం గల్ఫ్ కంట్రీ కాబట్టి డెఫినెట్ గా వ్యవసాయం మీద చాలా ప్రభావం ఉండే పరిస్థితి ఉంటుంది. రెండోది వచ్చేకి సో ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ తాలూకా అవన్నీ కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే టెక్స్టైల్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇబ్బంది పడ్డప్పుడు కాటన్ వేసిన వాళ్ళు పత్తి రైతులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ సార్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి మొత్తం ఉన్న విభాగాల్లో ఆల్రెడీ మధ్యతరగతి పేద కుటుంబాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. దీనివల్ల అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఉంటా ఉంది. దీనివల్ల కంట్రీ మీద బటన్ పడుతుంది. ఈ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లేకపోతే ఆయిల్ రేట్లు కూడా పెంచుద్ది గవర్నమెంట్. దానికోసమే ఇప్పుడు రేపు ఈ పొలిటికల్ డెసిషన్ కింద దాన్ని వాయిదా వేస్తున్నారు అంటున్నారు. అంటే అనివార్యంగా ఆయిల్ రేట్లు పెంచాల్సిన పరిస్థితినా? దాని ప్రభావం ఎలా ఉంటుంది? సో నా లెక్క ఎలక్షన్స్ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కరెన్సీ 3% డివాల్యుయేషన్ అయిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి బ్యారెల్ ప్రైస్ కూడా పెరిగిన పరిస్థితి. రెండోది అవసరమైన గ్యాస్ అనుకున్నంత రిస్ట్రిక్షన్ లేకుండా రావట్లేదు, కొన్నిటికే అనుమతి చేస్తున్న పరిస్థితి కాబట్టి డెఫినెట్ గా ఎలక్షన్ ముందే దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎలక్షన్ ముందే గవర్నమెంట్ కి పెంచాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని పెంచకుండా చేయడానికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా చేస్తారు. బట్ ఉన్న పరిస్థితులు అయితే ఎలక్షన్ ముందే నా లెక్క 1 month లోపు అన్ని స్టార్ట్ అవుతుంది, పెరిగి భారీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనేది నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక ఎస్టిమేషన్ చేయగలిగిన వాళ్ళం కాబట్టి ఆ సింటమ్స్ అయితే ప్రజెంట్ కనపడుతున్నాయని చూస్తే అర్థమవుతా ఉంది. పరిస్థితిని అంటే యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితిని ఓ పక్కన దౌత్యపరంగా బయట ట్యాకిల్ చేయటం విఫలమైనట్టే, లోపల ఆర్థిక పరంగా కూడా దాన్ని ట్యాకిల్ చేయడానికి మోడీ ప్రభుత్వం విఫలమైనట్టేనంటారా? సో వాళ్ళకి అసలు దీంట్లో మ్యాక్రో లెవెల్ చెకింగే లేదు. మైక్రో లెవెల్ తప్ప మ్యాక్రో లెవెల్లో దీని ఇంపాక్ట్ ఏ ఫ్యాక్టర్ ఎట్లా అనేది వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి ఈ టైంలో డెఫినెట్ గా ఇలాంటి క్రైసిస్ టైంలో మోడీ గవర్నమెంట్ చెప్పాలంటే కంప్లీట్ గా ఫెయిల్యూర్ అని చెప్పడం కన్నా కూడా పెద్ద పదం వాడాల్సిన అవసరం. ఎందుకంటే ఆ అంచనాలు వాళ్ళు మిస్ అయ్యారు. అంచనా కానీ వాళ్ళు కరెక్ట్ గా ఉండుంటే దౌత్యపరంగా లేదా మనం ముందుకెళ్లే విధానం ఉంటుంది, మన మూమెంట్ కరెక్ట్ ఉండే విధానం ఉండేది. యుద్ధాన్ని రానియకుండా యుద్ధం అడదాకా దారి వేయకుండా చేసే పరిస్థితి ఉండేది. ఒకవేళ వచ్చినా మల్నాటి కంట్రీలు ప్రజలు చేసే విధానం ఉన్నప్పుడు యుద్ధం ఆగేది ఉండేది. ఇప్పటి కూడా మైండ్ లేదు. వీళ్ళకి 24 గంటలు ఒక వర్గం మీద కోపమో ఏమో తెలియదు కానీ ఆ వర్గం తాలూకా ఓట్లు రావన్న ఉద్దేశమో లేదా ఆ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ మనం గెలుస్తామన్న ఉద్దేశమో కానీ బట్ కంప్లీట్ గా వదిలేసారు చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ ని చూస్తే అర్థమవుతా వదిలేసిన పరిస్థితి. బట్ దాన్ని ఎకానమీ ఇంపాక్ట్ రావడంతో ఇప్పుడు కొద్దిగా స్పందిస్తా ఉన్నారు. చూడాలి ఇంకా ఎంతవరకు దీన్ని అండర్స్టాండ్ చేసుకొని రివాంప్ చేయడానికి ట్రై చేస్తారు అనేది మనం ఒకసారి వెయిట్ చేయాలనేది చెప్తున్నాం.
ఫైనల్ గా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో, ఈ ఎకనామిక్ ఎమర్జెన్సీ? సో ఇప్పుడు ముఖ్యంగా యుద్ధాన్ని ఆపే చర్యలు మనం చేయాలి. దానికి ఏం చేయగలగాలనేది మన దౌత్యపరంగా ముఖ్యంగా అన్ని దేశాలతో మాట్లాడి మనం పెద్దన్న పాత్ర తీసుకొని యుద్ధం ఆగితే తప్ప ఈ పరిష్కారం ఉండదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు. 90% ఆయిల్ గల్ఫ్ నుంచి వచ్చినప్పుడు మనం ఆ 90% ఆయిల్ బయట తెచ్చుకునే పరిస్థితి లేదు. మన ఎక్స్పోర్ట్స్ లో ఫుడ్ ఎక్కువ గల్ఫ్ వెళ్తున్నట్టు యుద్ధ వాతావరణంలో అక్కడ మనం చేయలేని పరిస్థితి ఉంటా ఉంది. కాబట్టి యుద్ధం ఆపడం అనే అజెండా గట్టిగా వెళ్ళి వర్కౌట్ చేసి అది కూడా తొందరగా రెండు యుద్ధం ఆగే విధానంగా చేయకపోతే ఈ పరిస్థితి ఇంకా క్రిటికల్ గా వెళ్తుంది. అది తప్ప ఆల్టర్నేటివ్స్ ఏమీ లేవు. ఆల్టర్నేటివ్స్ ఇప్పటికిప్పుడు ఎక్స్పోర్ట్స్ మనకి ఇంకో ప్రత్యామ్నాయ దేశాలు మనం ఎక్స్పోర్ట్ చేసి, ఎందుకంటే యూరోప్ యూనియన్ వాళ్ళు ఎలాగో మనం చేయలేము. ఆబ్వియస్ గా మన ఎక్స్పోర్ట్స్ కి అవకాశం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అంత ఈజీగా ఇప్పటికి రెడీమేడ్ అంటే ఇది మనకు సంబంధించింది కాదు. కాబట్టి సో డెఫినెట్ గా గవర్నమెంట్ ఆ దశగా యుఎస్ మీద ఒత్తిడి తీసుకురావడమా, లేదా ఇరాన్ తో చర్చలు చేయడమా, లేదా రష్యా, చైనా లేదా యూరోప్ యూనియన్ తో మొత్తం కలిపి కూర్చొని యుఎస్ మీద ప్రెజర్ తీసుకొచ్చగలిగితేనే యుద్ధం ఆగుతుంది అనేది. ఆ ప్రెజర్ తెచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ చూస్తే మన వాళ్ళకి భయం. అదాని ఎక్కడ మళ్ళీ ట్రంప్ మీద గట్టికెళ్తే గౌతమ్ అదాని కేసు సెట్ లో ఉందని, దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అనేది మొత్తం మీద మన దేశం ముందుకెళ్ళలేదు. మొత్తం మీద ప్రజలందరూ కూడా దీని ఇంపాక్ట్, దీనికి బాధపడే పరిస్థితి ఉందనేది జరుగుతుంది చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి మహేశ్వరరావు గారు. నమస్తే.